అవమానాలను ఎవరైతే అవమానం గుండా ఉన్నావో, ఏ విషయంలో నువ్వు అవమానింపబడ్డావో, ఏ విషయంలో బాధల గుండా ఉన్నావో, దేవుడు ఇగో సూటిగా నీతో మాట్లాడుతున్న మాట. నీ అవమానం తొలగించి ఈ ఆగస్టు మాసం దేవుడు నీకు రెట్టింపు ఘనతనిచ్చును గాక. నిత్యానందము దేవుడు అనేక మంది ఎదుట నీ తలను పైకెత్తబోతున్నాడండి. ఈ మాటలు, ఈ వాగ్దానం మన జీవితం నెరవేర్చబడాలంటే నువ్వు ఈ యొక్క వాగ్దానం నమ్మాలి. నువ్వు నమ్మి విశ్వసించినప్పుడు, దేవా ఈ మాసము నాకు ఇవ్వబోతున్న సంతోషమును బట్టి, నిత్యానందమును బట్టి, రెట్టింపు సంతోషాన్ని బట్టి, రెట్టింపు భాగం అంట దేవుడు నీకోసం ఒక భాగాన్ని ఎత్తిపెట్టాడమ్మా. లోకల్లో మనకి ఎవరికి భాగాలు ఇచ్చినా, ఎవ్వరు ఏది ఇవ్వకపోయినా కానీ దేవుడు నీ కోసం ఎత్తిపెట్టిన దీవెనలు నువ్వు పొందుకొందుగా. చాలా మంది వాక్యాన్ని వీక్షిస్తున్న వాళ్ళ జీవితంలో ఈ బాధలు చెప్పుకోలేని పరిస్థితులు నువ్వు ఉన్నావు. కానీ దేవుడు చెప్తున్న మాట, నీ మనుషులు ఎదుట పంచుకోవద్దు, కానీ దేవుని ఎదుట పంచుకో. దేవుడు నీకు జవాబు ఇచ్చిందాక. ఎట్టి సంతోషంతో, ఆనందంతో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిందాక.